శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతీ వ్యాసం తతో జయముదీరయే. మనం నిస్త్రైగుణ్యోపనిషత్తు చూస్తూ ఉన్నాము. అందాము త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. సో వేదములు అంటే వేదంలో ఉండే ఉపాసన కాండ ఆ భాగము త్రైగుణ్య విషయా, త్రిగుణముల అంతర్గతంగా ఉండే సంసారమే విషయ వస్తువుగా గలవి. అంటే మీరు పుణ్యం చేసి లేక గొప్ప గొప్ప పుణ్యకర్మలను చేసి లేక గొప్ప ఉపాసనలను చేసి ఆ విధంగా పుణ్యాన్ని బాగా మూటగట్టి మీరు స్వర్గాది లోకాలను పొందినా మీరు త్రిగుణ ప్రవాహము, ఆ సత్వరజస్తమో గుణముల ప్రవాహములోనే ఉంటారు. ఎందుకంటే స్వర్గానికి వెళ్తారు, అక్కడ ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగా జీవితం కొనసాగుతుంది, అది పూర్తవుతుంది, అక్కడ మరణించడం, ఇక్కడ పుట్టడం, ఈ ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి నిస్త్రైగుణ్యో భవార్జున, ఆ పరిచ్ఛిన్న వ్యక్తిత్వమును పూర్తిగా పరిత్యాగం చేసేసి పరమేశ్వరునిలో ఐక్యమైపోయి ఉండుట, పరమేశ్వరుడై ఉండుట. కర్మఫలదాత ఈశ్వరుడు వేరే ఉన్నాడు, కర్మఫలాన్ని పుచ్చుకుని నేను వేరే ఉన్నాను అనే భేదంతో పరిచ్ఛిన్నంగా కర్మఫలాల కోసం ఎదురు చూస్తూ నీవు బ్రతకాలనుకుంటున్నావా, లేక నువ్వే కర్మఫలదాత అయిపోవాలనుకుంటున్నావా? ఇప్పుడు రాజుగారి దగ్గర సంభావన తీసుకుంటూ ఎంతకాలం సంభావన తీసుకోవడం, మనమే రాజుగారు అయిపోయి ఇతరులకి మనమే సంభావన ఇద్దామనే ధోరణికి రావాలి. కానీ కాబట్టి ఆ రకంగా అది నిస్త్రైగుణ్యో భవార్జున. ఈ శ్లోకం దగ్గర స్వామి రంగనాథానంద ఒక చక్కటి వ్యాఖ్యానం చేశారు. అంటే మహాత్ముల యొక్క దృష్టికోణం చాలా విలక్షణంగా ఉంటుంది. చూడండి, శ్రీకృష్ణుడు వైదిక ధర్మానికి చెందిన వ్యక్తి. వైదిక ధర్మానికి చెందిన వ్యక్తి నిస్త్రైగుణ్యో భవార్జున అంటాడు. త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున అంటాడు. అంటే ఒక ఉపాసనా పద్ధతి, ఒక సంప్రదాయము, ఒక సంస్కృతిలో పుట్టినప్పటికీ దాని యందు పూర్ణమైన అభిమానం ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, మరి దాని యందు ఆదరభావం ఉంటుంది. అయినా కూడా పరమ సత్యాన్ని తెలుసుకునే సందర్భంలో వీటిని అన్నిటినీ తీసి పక్కన పెట్టడానికి వెనుకాడడు. ఇప్పుడు జీవిస్తూ ఉన్నారనుకోండి, మీరు పరమ సత్యాన్ని చేరుకోవటానికి, టు నో ది ట్రూత్, ఆ మతము యొక్క పరిధులను అధిగమించటానికి సిద్ధంగా ఉన్నారా లేదా? లేకపోతే ఇది మా మతం అండి, దీన్ని మేము ఎలా విధులు పెడతాము అని దాన్ని పట్టుకుని ఉన్నారా? మీరు కనుక ఒక మత భావనని పట్టుకుని ఉంటే అది ఏ సత్యాన్ని తెలుసుకోవటానికి అడ్డంకి అవుతుంది. కాబట్టి సత్యాన్వేషకుడు తాను పుట్టినటువంటి సంప్రదాయాన్ని, సంస్కృతిని, ఒక మత భావనలని, ఉపాసనలని దాంట్లో పెరిగి పెద్దవాడై ఆ సమయం వచ్చినప్పుడు వాటికి అతీతంగా వెళ్ళిపోవటానికి కూడా వెనుకాడడు. అది సత్యాన్వేషకుని యొక్క లక్షణం. కాబట్టి సత్యాన్వేషకుడు ఒక క్రిస్టియన్గా పుట్టాడు అనుకోండి, బై ది టైమ్ హీ రీచెస్ ది ట్రూత్ హీ ఈజ్ నో మోర్ ఏ క్రిస్టియన్. ఒక సంప్రదాయంలో పుట్టాడు అనుకోండి, ఒక వైదిక సంప్రదాయంలో వేదోక్తమైన కర్మకాండను పాటించే సంప్రదాయంలో పుట్టాడు అనుకోండి, ఆ సత్యాన్ని చేరుకునే టైంకి హీ ఈజ్ నో మోర్ ఎ వైదిక ఆఫ్ దట్ క్యాలిబర్. కాబట్టి ఆ పరిధులను దాటితే కానీ మీకు సత్యము నుంచి బయటపడాలి, సత్యాన్ని మీరు చేరుకోదు. సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని వివేకానంద స్వామి అంటారు. సో యు ఆర్ బోర్న్ ఇన్ ఏ టెంపుల్, వండర్ఫుల్, బట్ ఇట్ ఈస్ రాంగ్ టు హోల్డ్ ఆన్ టు ది టెంపుల్ టిల్ యూ డై. మరణించే వరకు టెంపుల్ అంటే అక్కడ అర్థం ఒక గోడలోనూ గోపురాలను కాదు, ఒక ఆరాధనా పద్ధతి. అన్యోసా వన్యోహమస్మీతి,
నస వేద యథా పశు అని బృహదారణ్యకంలో వస్తుంది. బృహదారణ్యకోపనిషత్ మొన్న మొన్న ఆయన పుస్తకంలోనే ఉంది ఇదంతా కూడా. నేను చూడండి ఆ వాక్యాలు ఎలా ఉంటాయో, అబ్బోబోబా, చాలా ది షేక్ ఏ పర్సన్. అలాంటి వాక్యాలు. నేను వేరుగా ఉన్నాను, ఇదిగో ఈ దేవత వేరుగా ఉన్నది, అన్యోసం అన్యోహం అస్మీతి అని వీడు ఉపాసన చేస్తాడు ఒక దేవతని. నస వేద, వాడికి విషయం తెలియలేదు. సహా న వేద యథా పశువు. పశువు ఏం చేస్తుందంటే, ఆవు ఉందనుకోండి, ఆవు ఏం చేస్తుందంటే, ఆవు కానీ కుక్క కానీ వాటెవర్ ఏ పశువు అయితే ఆ పశువు, నేను పశువుని, నేను ఇక్కడ ఉన్నాను, వీడు నా యజమాని, నేను ఈ యజమానికి సేవ చేస్తాను, ఈ యజమాని నాకేమో ఉపకారం చేస్తాడు అని ఏ విధంగా అయితే ఆ పశుభావము అనేది ఉన్నదో, అది ఈ దేవత వేరే ఉన్నది, నేను వేరే భిన్నంగా ఉన్నాము, నేను ఈ దేవతకి పూజ చేస్తాను, ఈ దేవత నాకేమో ఫలాన్ని ఇస్తుంది అని కనుక ఆ విధంగా వాడు ఆరాధిస్తే నస వేద. నస వేద అంటే నస అంటే సహా నా వేద, వాడికి సమాచారం ఏం తెలియలేదు. యథా పశువు అని అని ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి త్రిగుణములలో ఆ భేదం ఉంటుంది. నిస్త్రైగుణ్యో భవార్జున. తర్వాత నిర్ద్వంద్వ. ఎప్పుడు కూడా జగత్తుని ద్వంద్వాలుగా చూడడం, ద్వంద్వాలుగా ఎప్పుడైతే చూస్తామో రాగద్వేషాలు మనల్ని విడిచిపెట్టవు. మీరు జగత్తుని మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని విభాగం చేసి చూశారనుకోండి, అందరూ అలా చూస్తారు. అలా చూడడం మానేమన్నారు. జగత్తునంతని ఈశ్వరుణ్ణిగా చూడడం అలవాటు చేసుకో. మంచివాళ్ళు చెడ్డ, నా వాళ్ళు పరాయి వాళ్ళు అని అని చూస్తూ ఉంటే హిరణ్యకశిపుడితోటి ప్రహ్లాదుడు అదే అంటాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అంటాడు, ఎరా నీవు శత్రువు యొక్క నామాన్ని జపిస్తున్నావే అని అంటాడు. అంటే ప్రహ్లాదుడు అంటాడు, శత్రువు ఏమిటంటే, నాన్నగారు ఎవరు శత్రువు, ఎవరికి శత్రువు, ఈ స్వపర భేదము ఇది నా దృష్టిలో నాకు కనపడదే అని అంటాడు. సో ఆ విధంగా జగత్తుని అలా విడదీసి చూడడం నేర్చుకోకు. వీళ్ళందరూ మంచివాళ్ళు, వీళ్ళందరూ చెడ్డవాళ్ళు. డోంట్ లుక్ ఎట్ ఇట్ లైక్ దాట్. సో ఎందుకంటే అలాంటి ద్వంద్వాలు అసలు వద్దు. ఆ ద్వంద్వ, ఇది సుఖము ఇది దుఃఖము అనే ద్వంద్వం కూడా వద్దు. ఎందుకంటే ఇది సుఖము ఇది దుఃఖము అనేప్పటికీ ఆ సుఖమునందు ప్రీతి, ఆ దుఃఖమునందు ద్వేషము కలుగుతుంది. వేసంకాలం దుఃఖము అని మీరు ముద్ర వేసి పెట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది అప్పుడు? వేసంకాలం వస్తుంది, దిక్కుమాలిన వేసంకాలం అని అనిపిస్తుంది. ఒక చోట చాందోగ్యంలో వర్షాకాలం న్యూసెన్స్ అన్నాడు ఒక ఆయన. వర్షాకాలం న్యూసెన్స్. చాందోగ్యంలో ఒక చోట ఏమని చెప్పారంటే, వర్షమును నిందించరాదు అని శాస్త్రం. ఇప్పుడు వర్షాకాలం న్యూసెన్స్ అన్నవాడు అప్పటికప్పుడు పాపం మూట కట్టుకున్నాడు. నేను ఊరికే దృష్టాంతం కోసం చెప్పానండి. అంతే, వెంటనే వాడికి దోషం వచ్చేసిందంటే. వాడు వర్షాన్ని నిందించడం ఏంటి? వర్షం భగవంతుడే వర్షం రూపంగా ఉంటే వర్షాన్ని నిందించడానికి నీకు హక్కే ఉన్నది. కాబట్టి నువ్వు వేసంకాలాన్ని నిందించద్దు, వర్షాకాలాన్ని నిందించద్దు. ముందు అసలు కాలమునకు ముద్ర వేయడం మానే. వర్షాకాలం చెడ్డది అని మంచిదని ముద్ర వేయ, అసలు ఆ హ్యాబిట్ వద్దు. అలాగే వేసంకాలం మంచిది చెడ్డదనే హ్యాబిట్ వద్దు. వేసంకాలంలో టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి, క్లీన్. శీతకాలంలో టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి, క్లీన్. అంతేగాని ఇది మంచి ఇది చెడు అనే మాట వద్దు. నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ. రజోగుణం తమోగుణం వద్దు. నేను ఇదంతా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే అంత మధురమైన పదాలు ఆ వాక్యం, దాన్ని దాటి వెళ్ళలేరు మీరు అసలు. ఆ ఒక్క వాక్యం పట్టుకుంటే మీరు జీవన్ముక్తులైపోతారు. నిత్య సత్వస్థ. మనం నిత్య రజస్థ నిత్య తమస్థ లాగా బతుకుతూ ఉంటాం. దేహమే నేను, కర్తను నేను, ఇది తమోగుణం. అలా ఉండకూడదు. ఈ ఫలము నాకు కావాలి, ఈ భోగము నాకు కావాలి, అది రజోగుణం. అలా ఉండకూడదు. ఇంకెలా ఉండాలి? నిత్య సత్వస్థ. సత్వగుణంలో నిలిచి ఉండాలి. సత్వగుణంలో నిలిచి ఉండడం అంటే ఏంటి? జ్ఞానము. జ్ఞానం సత్వగుణం. భగవద్గీత ఉంది, భగవద్గీత క్లాసుకు వెళ్ళాలి. అలా ఆలోచిస్తున్నారు అనుకోండి. ఇప్పుడు చాందోగ్యం క్లాసుకు వెళ్ళాలి, తర్వాత ఏమో భూధాతువు కంఠస్థం చేయాలి, ఆత్మనిశబ్దం కంఠస్థం చేయాలి. ఈ లోపల ఏమో మనం ఏమో వారికి భిక్ష ఏర్పాటు చేయాలి, ఆ తర్వాత అక్కడ కొంత సేవ చేయాలి, ఈ లోపల ఈ కుటుంబ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి, ఈ డ్యూటీని చేయాలి అని మొత్తం తెల్లవారితే రాత్రి 5 గంటలకి వర్క్ ప్రారంభమైతే రాత్రి 10 అవుతుంది. వర్క్ పూర్తయి మంచం మీద నడుము వాల్చేపటికి అమ్మాయ 10-10:30 అవుతుంది. ఈ మొత్తం రోజు కార్యక్రమంలో రజస్సు ఉండదు, తమస్సు ఉండదు, సత్వమే ఉంటుంది. వాట్ ఏ థింగ్ ఇట్ ఈస్. అలా జీవించాలి.
మధ్యలో సపోజ్ ఈ మధ్యలో ఈ పని నేను చేస్తే వాడు నా క్రెడిట్ కొట్టేద్దాం అనుకుంటున్నాడు, అది తమో గుణంలో పడిపోయారు. అయితే ఈ భోగం నాకు కావాలి, వీడేవాడు కాదనడానికి రజోగుణంలో పడిపోయారు. కాబట్టి రజస్సు తమస్సు దూరం పెట్టి నిత్య సత్వస్థ అంతవరకు వచ్చాం. నిర్యోగక్షేమ భాష్యకారులు అందాము. తథా నిర్యోగక్షేమ, యోగక్షేమాలు వద్దంటున్నారే. నిర్యోగక్షేమ, యోగక్షేమాలను విడిచిపెట్టేమన్నారు. ఏమంటే యోగక్షేమాలు, నా యోగక్షేమాలని ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ చేస్తారు. ఇన్సూరెన్స్ ఎందుకు చేస్తారు? మన యోగక్షేమాలని మనమే మోసుకోవడం బరువు గనుక మన యోగక్షేమాలని వాడు చూస్తే మనం ఫ్రీగా ఉండొచ్చని మనం ఇన్సూరెన్స్ చేస్తాం. అందుగురించే కదండి ఇన్సూరెన్స్ సైకాలజీ అదే కదా. మన యోగక్షేమాలు మనమే చూసుకుని పడితే ఇన్సూరెన్స్ చేయటం ఎందుకు? మా యోగం మా క్షేమం మేమే చూసుకుంటామండి అని చెప్పారనుకోండి, ఇన్సూరెన్స్ చేయడానికి. ఒకసారి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ నా వెంటబడ్డాడు. నేను చెప్పాను, నా వల్ల కాదండి, మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ అని చెప్పాను. చెప్తే వినిపించుకోకుండా రాత్రి 7:30కు వచ్చారు నా దగ్గరికి. నేనున్నా, నాతో పాటుగా మీరు భోజనం చేస్తారా అని అడిగారు. చేయండి అని చెప్పాను. నాతో పాటు భోజనం చేశారు. పోయిన ఇప్పుడు ఈ అర్ధరాత్రి 9 అయిపోయింది, నాతో ఏవేవో మాట్లాడి 9:30 అయింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? లేదంటే రేపు పొద్దున్న విజయవాడ వెళ్ళి బస్సు ఉంది నాకు. మంచిది, ఇక్కడే పడుకోండి, నేను ఏదో మీకు చిన్న ఏర్పాటు చేస్తాను, ఇక్కడే పడుకొని పొద్దున్నే లేచి స్నానం చేసి కాఫీ తాగి మీరు బస్సుకి వెళ్ళిపోండి. ఇదంతా బాగానే ఉందండి. నా పాలసీ మాట ఏమిటి? నో పాలసీ. ఇది అంతే. ఆయన అలాగే చేశారు, మొన్నటి పొద్దున్న వెళ్ళారు. బట్ నో పాలసీ. వై? బికాజ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఎందుకు బిలీవ్ చేయరు? యోగక్షేమాలు మీకు అక్కర్లేదా? నా యోగక్షేమాలు నేను ఐ డోంట్ వాంట్ టు హ్యాండ్ ఓవర్ టు ఇన్సూరెన్స్ కంపెనీ, ఐ వాంట్ టు కీప్ దమ్ మై సెల్ఫ్. అలా కాదు. మా యోగక్షేమం ఎందుకు? మనలో మనం అట్టు పెట్టుకోవడంలో బరువు ఉంటుంది, భారం ఉంటుంది కదండి. మా యోగక్షేమాలని మేము పెట్టుకోవడంలో భారం ఉన్నది. సో విల్ ది ఇన్సూరెన్స్ కంపెనీ టేక్ కేర్ ఆఫ్ ఇట్? ఎస్. దెన్ వీ జాయిన్ ఇట్. ఎందుకని? వీ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ బర్డెన్ ఆఫ్ యోగక్షేమ. యూ డూ దట్ బై ఆల్ మీన్స్, బట్ నాట్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈశ్వర నిర్యోగక్షేమ, అది శరణాగతిలో అల్టిమేట్. నిర్యోగక్షేమ. స్వామి వివేకానంద అంటాడు ఒక చోట, ఐ డోంట్ నో వేర్ ఫ్రమ్ మై నెక్స్ట్ స్క్వేర్ మీల్ కమ్స్ వాట్ ఎవర్. నా నెక్స్ట్ స్క్వేర్ మీల్ ఎక్కడొస్తుందో నాకు తెలియదు అంటాడు. హీ డజంట్ నో. నా నెక్స్ట్ స్క్వేర్ మీల్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. ఒకసారి హృషికేశ్లో నేను ఉన్నాను, ఇప్పుడు ఇంకా హైదరాబాద్ రాలేదు అప్పట్లో. నన్ను ఎవరో అడిగారు, ఏం చేస్తున్నారు స్వామీజీ నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ స్టేజ్ అని. అంటే ఐ డోంట్ నో అని చెప్పాను. ఐ డోంట్ నో, ఏమో స్వామీజీ చెప్తారా, ఆయన చెప్పినప్పుడు చూద్దాం ఏం చెప్తారు. ఐ డోంట్ నో. సో ఐ డోంట్ నో అంటే దెన్ హౌ కెన్ యూ బీ సో కంఫర్టబుల్? ఇఫ్ యూ డోంట్ నో దెన్ కెన్ యూ బీ కంఫర్టబుల్? ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా ఎలా ఉంటారు? మీ నెక్స్ట్ స్క్వేర్ మీల్ని మీరే ఆర్గనైజ్ చేసుకోవాలంటే కంఫర్టబుల్గా ఎలా ఉంటారు? యూ హ్యావ్ టు కమ్ అండ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. సపోజ్ ఈశ్వరుడు నా నెక్స్ట్ స్క్వేర్ మీల్ నాకు ఏర్పాటు చేస్తాడు అని మీరు అనుకున్నారనుకోండి, ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ది ఇష్యూ ఆఫ్ ఈశ్వరుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, పైన ఉన్నాడా కింద ఉన్నాడా, అది కాదు ఇష్యూ. దట్ ఈజ్ నాట్ ది ఇష్యూ. ఇక్కడ ఇష్యూ ఏమిటంటే యువర్ కెపాసిటీ టు ట్రస్ట్. దట్ ఈస్ ది ఇష్యూ. ట్రస్ట్ చేయటం చాలా కష్టం ఈ రోజుల్లో. భార్య భర్తని ట్రస్ట్ చేయటం కష్టం, భర్త భార్యని ట్రస్ట్ చేయటం కష్టం. ఒకప్పుడు అది కూడా కష్టం. ఒకప్పుడు భర్త భార్యకి చెప్పని సంగతులు కొన్ని తల్లికి చెప్తాడు. ఎందుకని? కొన్ని అంటే భార్యని హీ ట్రస్ట్ 99%, బట్ 1% హీ కెనాట్ ట్రస్ట్. అది తీసుకెళ్లి తల్లికి చెప్తాడు. తల్లిని ట్రస్ట్ చెయ్యలేని సంగతులు భార్యకి చెప్తాడు. హీ హాజ్ ఆల్ ది లవ్ ఫర్ ది మదర్, బట్ హీ కెనాట్ ట్రస్ట్ 100%. సో దట్ కెపాసిటీ టు ట్రస్ట్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ ఇట్ ఈస్. కన్నా తల్లిని మీరు 100% ట్రస్ట్ చేయటం కష్టం అవుతుంది. కట్టుకున్న భార్యని లేక భర్తని 100% ట్రస్ట్ చేయటం కష్టం. అలాంటిది కంటికి కనబడని ఈశ్వరుణ్ణి కేవలం భావనా మాత్రంగా ఉంటాడు. ఉపాసకులు అయినట్లయితే ఈశ్వరుడు భావనా మాత్రంగా ఉంటాడు. జ్ఞాని అయినట్లయితే, జ్ఞానం అంటే వివేక జ్ఞానం గలవాడైనట్లయితే ఈశ్వరుడు సర్వత్ర విదితాత్మనాం, సర్వమునందు ఈశ్వరుడు భాషిస్తూ ఉంటాడు. అటువంటి ఈశ్వరుడు నామరూపములకు అతీతంగా
చూడగలగాలి. మీకు ఈశ్వరుని యొక్క అనుభవం కలగాలి అంటే నామరూపాలకు అతీతంగా చూడగలగాలి. ఆ నామరూపములు అనేది ఇట్స్ ఎ హ్యూజ్ అబ్స్ట్రక్షన్. ఆ అబ్స్ట్రక్షన్ అని బ్రేక్ చేసుకుని ఆ గ్లిటరింగ్ వరల్డ్ ఈజ్ ఎ వెరీ గ్లిటరింగ్ వరల్డ్. ఈ జగత్తు ఉన్నదే అది బాగా చమక్ చమక్ ప్రకాశిస్తూ ఉంటుంది, కానీ అది నిస్సారము, దాంట్లో సారం లేదు. అంతా కూడా మాయానగరి. వరల్డ్ ఈజ్ ఏ మాయానగరి, దాంట్లో ఏమీ రియాలిటీ లేదు, ఏమీ సారం లేదు. శంకరులు కదలీ స్తంభవద అసార సంసార అంటారు. అరటి బోధే చూడ్డానికి మహాదిట్టంగా కనపడుతుంది, అందంగా కూడా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ దాన్ని ఇలా పాతి ఓ కర్ర ఇలా వేస్తే అది కూలిపోతుంది, అది దేన్ని మొయ్యలేదు, నిస్సారమైనది. అలాగే ఈ సంసారం కూడా నిస్సారము. దీనిలో యూ కెనాట్ ట్రస్ట్ ఇట్. ఇట్ ఈస్ జస్ట్ గ్లిటరింగ్ అండ్ ఎంప్టీ. నిస్సారము, చమక్ తప్ప దాంట్లో ఏమీ సారం లేదు అని దర్శించి ఈశ్వరుడు సంసారానికి అధిష్టానంగా ఉన్నాడు. ఈ దేహమునకు, ఈ ప్రకృతికి కూడా అధిష్టానంగా ఈశ్వరుడు ఉన్నాడు. ఈ ప్రకృతిని అంతని సంచాలనం చేస్తున్న ఈశ్వరుడు ఈ దేహాన్ని కూడా సంచాలనం చేస్తాడు. నాకు భోజనం ఈశ్వరుడు పెడతాడు అని వీడు అనుకోవడం కాదు. హీ నోస్ ఇట్, హీ ఫీల్స్ ఇట్, ద గట్ ఫీలింగ్ లాగా ఫీల్ అవుతాడు. వాడు నాకు భోజనం ఎక్కడి నుంచి వస్తుందో అని బెంగ పెట్టుకోడు. సో ఆ లెవెల్లో యోగక్షేమాలని ఈశ్వరుడికి అప్పచెప్పి హాయిగా ఉండవయ్యా, నిర్యోగక్షేమ. ఇప్పుడు ఒక ఆయన రైల్లోకి ఎక్కాడు. ఇలా చెప్తూ ఉంటే ఇది ప్రవాహం ఇలాగే నడుస్తూనే ఉంటుంది, నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను, బట్ ఎనీవే గుర్తొచ్చిందో చెప్పి ముందుకు వెళ్తా. రైల్లోకి ఎక్కాడు ఒక పల్లెటూరి బైతు, అంటే అమాయకుడు అజ్ఞాని రైల్లోకి ఎక్కాడు. ఆ మూట కట్టుకుని ఎక్కుతారు కదండి రైల్లోకి, ఆ మూట నెత్తిమే పెట్టు కూర్చున్నాడు. ఎందుకురా మూట నెత్తిమే పెట్టి కూర్చున్నావు, ఆ మూట సీట్ కింద పెట్టంటే అంటాడు, నేను దీనికి లగేజ్ కట్టలేదండి, లగేజ్ టికెట్ కట్టలేదు, అందు గురించి లగేజ్ అడుగుతారేమో అని భయంతో నా మూట నేనే మోసుకుంటున్నాను అని చెప్తాడు. ఈజ్ ఇట్ ట్రూ? నో. వాడి మూట వాడు మోసుకోవడం ఎందుకంటే మూర్ఖత్వం కాకపోతే. ఆ మూట ఏం చేయాలి? సీటు కింద పారేయాలి. సీటు కింద పారేస్తే మీరు హాయిగా కూర్చోవచ్చు. అలాగే మనము ఈ జీవన యాత్రని నడిపించేది ఈశ్వరుడు. జీవన యాత్ర అనే రైలు నడిపే చోదకుడు ఎవరండి? ఈశ్వరుడు. హాయిగా మనం మన యోగక్షేమముల బరువు మనమే మోసుకుంటూ కూర్చోవడం కంటే ఆ బరువుని, ఆ జీవన యాత్రని నడిపే ఈశ్వరుని ఎత్తిమి పారేస్తే ఆయనకి ఏం బరువు అవ్వదు. ఇలాంటి బరువులు ఇంకో 1,000,000 బరువులు ఉన్నా మోసేయగలుగుతాడు, ఆయనకి బరువు ఏం కాదు. ఇది మనకి చాలా బరువు. కాబట్టి నిర్యోగక్షేమ. యోగక్షేమ శబ్దాలకి డెఫినిషన్: అనుపాత్తస్య ఉపాదానం యోగ, ఉపాత్తస్య రక్షణం క్షేమ. ఇవి డెఫినేషన్స్. అనుపాత్తస్య అంటే ఇంతవరకు సంపాదించబడనిది, దాన్ని ఉపాదానం సంపాదించుట యోగ. ఒక ఆయన ఓ మహాత్ములు నా దగ్గరికి వచ్చారు, ఏదో నన్ను చూడడానికి వచ్చారు. వచ్చినప్పుడు అన్నారు, ఏమండి స్వామీజీ, ఎక్కడ మీ క్లాస్ ఎక్కడంటే అక్కడ డైమండ్ పాయింట్ దగ్గరికి వెళ్తాను, ఈ మూల నుంచి అక్కడికి ఎలా వెళ్తానంటే ఏదో ఏదో పట్టుకుని వెళ్తాను, మా వాళ్ళు అప్పుడప్పుడు నన్ను దింపుతూ ఉంటారు, ఏం సమస్య కాదు. స్వామీజీ, యూ షుడ్ గెట్ హోల్డ్ ఆఫ్ ఎ కార్, యూ షుడ్ హ్యావ్ ఎ కార్. ఎందుకంటే నువ్వు మూల మకాన్ చేసుకున్నావు, ఇంకో ఇక్కడ పాఠం అంటావు, అక్కడ పాఠం అంటావు, అక్కడ పాఠం అంటావు, 5 చోట్లకి పాఠాలకి తిరుగుతావు. నీకు కారు లేకపోతే ఎలాగా? ఏ పాఠం చెప్పట్లేదు, మా దగ్గర ఉంది కారు, నీకు కారు లేకపోవడం ఏంటి? యూ షుడ్ హ్యావ్ కార్. అసలు ఐఎమ్ సర్ప్రైజ్ దట్ యూ హ్యావ్ నాట్ ఎక్వైర్డ్ ఏ కార్ ఎట్ అని చెప్పారు. అదే అనుపాత్త అంటే. అనుపాత్త అంటే నాట్ ఎట్ ఎక్వైర్డ్. యోగ అంటే ఎక్వైరింగ్. ఉపాదానం అంటే ఎక్వైరింగ్. అనుపాత్తస్య ఉపాదానం, ఎక్వైరింగ్ ద థింగ్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఎక్వైర్డ్, దానికి యోగము అని పేరు. యోగ. ఇంకా క్షేమం అంటే ఏమిటి అందాము. అన్నాము కూడా. ఉపాత్తస్య రక్షణం క్షేమ. ఎక్వైర్ చేశారు ఆల్రెడీ, ఆ చేసిన దాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. ఆల్రెడీ ఎక్వైర్డ్. ఆ ఎక్వైర్ ఏవో ఉంటాయి కదండి. ఎక్వైర్ అంటే ఏదో టెలిఫోనో, లేకపోతే రెఫ్రిజిరేటరో, ఓ ఇల్లో వాకిలో, నెత్తి మీద రూఫో, ఏవో కొన్ని ఎక్వైర్ చేసి ఉంటారు, వాటిని భద్రం చేసుకోవాలి. ఇంతవరకు ఎక్వైర్ చేయనివి కొత్తగా ఎక్వైర్ చేయాలి. వీటిని యోగక్షేమాలు అంటారు. అయ్యా ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి బ్రతుకంతా యోగక్షేమాల్లో వెళ్ళిపోతుంది.
ఇంకా వీడికి ఏమీ ఇంకా వేరే మోక్షం లేదు, మరొకటి ఏమి దేవుడు లేదు, దెయ్యం లేదు, అంతా యోగక్షేమాల్లోనే వెళ్ళిపోతుంది బతుకంతా. ఎందుకంటే తెల్లవారు లేస్తే యోగక్షేమాల లిస్ట్ అలా సిద్ధంగా ఉంటుంది. మా మిత్రుడు ఒక ఆయన ఉండేవారు, ఆయన దగ్గర చిన్న పుస్తకం ఒకటి, నోట్బుక్ ఒకటి ఉంటుంది, ఇలా తీసుకునే నోట్బుక్. ఆ నోట్బుక్లో ఆ డేట్ ఉంటుంది, ఒక డేట్కి ఒక కాగితం. ఆ డేట్లో చేయాల్సిన పనులు అనే లిస్ట్ అలా 1, 2, 3 అలా 10 ఉంటాయి. అవి అలాంటిది ఒకటి పెట్టుకుంటే మీరు ఈ రైల్వే రిజర్వేషన్ వాళ్ళకి రాబోయే డేట్స్ ముందే ఫిలప్ అయిపోయినట్టుగా మీకు రాబోయే 10 రోజుల తర్వాత చేయాల్సింది, 16 రోజుల తర్వాత చేయాల్సింది, అలాగా మొత్తం అది నెల రాబోయే అంతా అలా ఫిలప్ అయిపోతూ ఉంటుంది. మీరు అలా ఫిలప్ అయిపోతూ ఉంటుంది. అది అలాగ ఆ డేట్ వచ్చేప్పటికి పొద్దున్న లేవగానే చూసుకుంటారు, ఆ ఫిలప్ అయి ఉంటుంది, 10 స్లాట్స్ ఫిలప్ అయి ఉంటాయి. అది చూసుకుంటారు, చూసుకొని ఈ 10 పనులు మనం చేయాలని అనుకుంటారు. అనుకుని ఆ 10 పనులు చేసేప్పటికి రాత్రి 10:30 అవుతుంది. పడుకొని నిద్రపోతారు. మళ్ళీ మొన్నాడు పొద్దున్న లేచి పడుకోగానే చూసుకుంటారు, మళ్ళీ 10 పనులు. ఇలా బతుకంతా వీడిది ఇలాగే అయిపోతుంది. ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, అయ్యో ఆ 10 పనుల లిస్ట్ ఈవేళ పూర్తవ్వలేదు అని బెంగ హాస్పిటల్. ఈ 10 మళ్ళీ అలా పైలప్ అవుతాయి. హాస్పిటల్స్లో ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. హాస్పిటల్లో మనిషి కులాసాగా ఉండలేడు. కులాసాగా ఉండొచ్చు నిజానికి, కొంచెం ఆ బుద్ధి ఉంటే కులాసాగా ఉండొచ్చు. ఎందుకని నొప్పి వచ్చిందనుకోండి వెంటనే మందు పారేస్తారు, నొప్పిది పోతుంది అవతలకి, ఆహారం పెడతారు, ఇటు అటు తిరగక్కర్లేదు, మంచం మీద పడుకుని ఉండొచ్చు. ఇంకేం కావాలి మీకు? వాట్ మోర్ యూ వాంట్? అంటే ఈ పనులన్నీ మిగిలి ఉన్నాయి, పూర్తి చేసుకోవాలి. ఆ సంసారం నేను నడిపించకపోతే నడవద్దు. అది కరెక్టే కదా. నేను నడిపించకపోతే ఎలా నడుస్తుంది? ఏదో బిజినెస్ ఉంటుంది, మరొకటి ఉంటుంది, అవన్నీ నేను నడిపించాలి, అవన్నీ ఆగిపోయి ఉన్నాయి, యోగక్షేమాలు దెబ్బతినేశాయి, ఎప్పుడు బయటపడాలి అని. ఈ విధంగా మనిషి ఒక జీవిత కాలాన్ని యోగక్షేమాల మీద ఖర్చు పెడతాడు. ఒక జీవిత కాలం ఆఖరికి యోగక్షేమాలు రెండు చేయి జారిపోతాయి. వీడు ఎక్వైర్ చేసినవన్నీ చేయి జారిపోతాయి, ఇంకా ఎక్వైర్ చేయాల్సినవని అనుకుంటూ ఉంటానే చచ్చిపోతాడు. ఎందుకు ఈ యోగక్షేమాలు అంటే? ఏమంటే యోగక్షేమాలని పట్టుకోకుండా బతకడం సాధ్యమేనా అని ఒక డౌట్ ఒకటి వస్తుంది. ట్రై ఆలోచించి చూడండి, యు థింక్ ఆఫ్ ఇట్. అంటే దీంట్లో ఉన్న నన్ను అడిగారు, నేను ఈ పాఠం చెప్పినప్పుడు నన్ను అడిగారు, ఇలాంటి పాఠాన్ని జనాలు హ్యాండిల్ చేయలేరు, వీరు ఊరికే విని ఉన్నారు కాబట్టి తలకాయ ఊపుతున్నారు, కానీ మామూలు కొత్త వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేయలేరు. యోగక్షేమాలు వద్దంటే హ్యాండిల్ చేయలేరు. ఒక ఆయన కోపం వస్తుంది, వినివాడికి కోపం వస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారా అటువంటి సిచ్యువేషన్? నేను చూశాను. మీరంటే చాలా మర్యాద గలవాళ్ళు కాబట్టి పర్వాలేదు, కానీ కొత్త చోట్ల వినివాడికి ఒళ్ళు మండుకు వస్తుంది. ఏమిటి మాట్లాడుతున్నాడు ఈయన అని. కడుపు నిండా భోజనం చేసి వచ్చి పెద్ద కబుర్లు చెప్తున్నాడే అన్నంత ఒళ్ళు మంట వస్తుంది. ఒక ఆయన ఒళ్ళు మంటతో లేచారు, లేచి ఏమిటండి యోగక్షేమాలు చూడకపోతే ఏమైపోతుందండి, ఏం మాట్లాడతారు మీరు అంటే, నేను అన్నాను ఏమిటి యోగక్షేమం అంటే మీ అభిప్రాయం ఏమిటి అంటే, ఇప్పుడు కుర్రాడు ఉన్నాడు, వాడిని చదివించకపోతే వాడు చెడిపోడా అంటే, అప్పుడు నేను ఒక్కటే ప్రశ్న అడిగా, మీరు ఆలోచించండి, ప్రొటెస్ట్ చేయకండి, మీరు ఆలోచించండి, నేను చెప్పింది విని ఆలోచించండి, ఇంటికి వెళ్ళి ఆలోచించండి. మీ కుర్రవాడిని ఒక లెవెల్ దాకా మీరు తీసుకొచ్చారు కదా ఇప్పటికీ, ఆ తీసుకొచ్చింది మీరా లేక ఈశ్వరుడా? మీరు ఏమనుకుంటున్నారు? నేనే తీసుకొచ్చాను అనుకుంటున్నారా? డోంట్ రిప్లై, థింక్ అబౌట్ ఇట్, గో హోమ్ అండ్ థింక్. నేనే ఈ పిల్లవాడిని పైకి తీసుకొచ్చానని మీరు అనుకుంటే మీరు పొరపాటు చేస్తున్నారు. నేను ఈ అమ్మాయికి పెళ్లి చేశాను, మంచి చక్కటి అల్లుడిని తీసుకొచ్చి పెళ్లి చేసి ఇంటికి పంపించానని మీరే అనుకుంటున్నారా? అవును నేనే చేశాను, పొరపాటు చేస్తున్నా, ఆలోచించుకోండి. అంటే ఇప్పుడు ఈ యోగక్షేమాలన్నింటినీ చేస్తున్నది నేను కాదనే మరి నేను చెప్పేది అదే. దట్ ఈస్ ది పాయింట్. ఇప్పుడు రైల్లోకి ఎక్కిన వాడు ఆ బరువు నేనే మోస్తున్నాను అనుకుంటున్నాడు, వాడు పొరపాటు. వాడు మోయట్లేదు ఆ బరువుని, వాడి బరువుని, వాడిని ఎత్తిమీ పెట్టుకున్న బరువుని కూడా మోసేది రైలు. ఆ సత్యం వాడు తెలుసుకుంటే ఆ బరువు దింపి పక్కన పెట్టుకోవచ్చు. ఒకడు ఒంటి మీద వెళ్తున్నాడు, ఒంటే స్వామి అఖండానందజీ దృష్టాంతం. ఒంటి మీద వెళ్తుంటే ఆ ఒంటికిలా మూపులాగా ఉంటుంది, ఆ పెట్టి వాడి మూట ఆ మూపు మీద పెట్టాడు, పెడితే ఒంటి నిమ్మడంగా నడుస్తుంది. అప్పుడు ఏమండి ఇంత స్లోగా నడుస్తుంది ఈ ఒంటి, మిగతావన్నీ బాగా నడుస్తున్నాయి కదా అంటే, మీరు బరువు ఎక్కువ పెట్టారు కదా, ఆ మూట బరువు ఎక్కువైంది అంచేత స్లోగా. అలాగా అయితే నేను పరిష్కారం చేస్తానని తీసి నెత్తిమీ పెట్టుకున్నాడు. ఈ యోగక్షేమాలని మనం అలాంటి నిర్యోగక్షేమ,
ముందు కమ్అట్ ఆఫ్ దట్ హ్యూజ్ డెల్యూషన్. ఈ ఈ యోగక్షేమములను చూసుకునే వాడిని నేనే అనే డెల్యూషన్ నుంచి నువ్వు బయటకు వచ్చాయి. నిర్యోగక్షేమ అదే అంటున్నారు. చూడండి శంకర్లు ఏమని రాస్తారు చూడండి. ఆయన రాసిన వాక్యం చిన్న వాక్యం కానీ మోస్ట్ పవర్ఫుల్ సెంటెన్స్. గీతాభాష్యం అలాగే ఉంటుంది. యోగక్షేమ ప్రధానస్య శ్రేయసి ప్రవృత్తి దుష్కరా ఇత్యతః నిర్యోగక్షేమో భవ. నీవు యోగక్షేమ ప్రధానుడివైతే, యోగక్షేమములే ప్రధానంగా కావలసిన వాడివైతే, వాటి కొరకే మనం మెయిన్గా మనం వర్క్ చేసుకోవాలి అనే ధోరణి ఉన్నట్లయితే నీకు శ్రేయస్సు అంటే మోక్షము, దుష్కరము అంటే సంభవం కాదు. నీకు మోక్షం నీ వల్ల కాదు, నువ్వు సంసారంలో పడి కొట్టుకోవాల్సిన వాడివే. ఇత్యతః ఈ కారణంగా నిర్యోగక్షేమో భవ, యోగక్షేమముల బందీ నుంచి బయటపడిపోను. సో కాబట్టి ఇది కామ్య ప్రవృత్తి గల వాళ్ళు ఎలా ఉంటారంటే తమ యోగక్షేమాలని తామే చక్కదిద్దుకుంటున్నాము అనే భ్రాంతిలో ఉంటారు. ఉండి ఒక ఎజెండా ఒకటి నిర్మాణం చేస్తారు. ఇదిగో ఇవన్నీ జరగాలి, ఇవి ఏమీ జరగకూడదు. ఇప్పుడు ఈ ఎజెండాను తీసుకెళ్లి దేవుని ముందు పెడతారు. దేవాలయానికి వెళ్లే ముందు ఈ ఎజెండా తీసుకుని వెళ్తారు. ఇవన్నీ జరగాలి, ఇవన్నీ జరగకూడదు. ఈ ఎజెండా దేవుని ముందు పెడతారు. ప్రార్థనలు చేస్తారు, పూజలు చేస్తారు, ఉపాసనలు చేస్తారు. ఈ ఎజెండా పెట్టి, ఎజెండా పెట్టకుండా చేస్తే వాళ్ళు మహాత్ములే. ఈ ఎజెండా దేవుని ముందు పెట్టి మేము చేస్తారు. ఇవన్నీ చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దే లుక్ ఫర్ రిజల్ట్స్. ఇట్స్ ఎ హ్యూజ్ సంసార. ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ మెటీరియలిజం. అది మెటీరియలిజమే, లేకపోతే ఏమిటి? కాబట్టి ఈ దేవుడి ముందు ఈ యోగక్షేమాల ఎజెండా పెట్టుకుని వెళ్ళడం అనేది అది చాలా తెలివి తక్కువది. ఇట్ మే వర్క్ ఆల్సో. దేవుడు యోగక్షేమాల ఎజెండా మీరు పెట్టారనుకోండి, ఇస్తాడు. ఓకే ఓకే, హ్యావ్ ఇట్. మీరు ఏది అడిగితే అది ఇస్తాడు దేవుడు. సో కానీ అల్టిమేట్లీ యు ఆర్ ది లూజర్. బికాస్ మీరు అడగాల్సిందేదో అడగలేదు కదా. ధ్రువుడికి ఒకసారి నారదుడు ధ్రువలోకానికి వెళ్తాడు, భాగవతంలో వస్తుంది. ధ్రువలోకానికి వెళ్తే ధ్రువుడు ఇలా తలపుట్టు కూర్చుంటాడు. ఏవో అలా చింతగా ఉన్నావేటి, నీవేమో ధ్రువస్థానం కావాలని తపస్సు చేసి విష్ణువు దగ్గర వరం పొంది ఈ లోకానికి వచ్చి ఇలా తలపట్టుకున్నావేమిటి అని అడిగితే అంటాడు, విష్ణువు దర్శనం ఇచ్చినప్పుడు మోక్షం కోరకుండగా, యోగక్షేమములకు అతీతమైనటువంటి ఆ పూర్ణ స్థితిని కోరకుండగా, ఇదిగో ధ్రువస్థానం నాకు కావాలి, యోగ, ఆ వచ్చిన ధ్రువస్థానం నిలబడాలి, క్షేమ అని ఇది ఇలాంటిది కోరుకుని, నో ఐఎమ్ స్టక్ విత్ దిస్ ధ్రువస్థాన. ఈ సృష్టి ఈ కల్పం అయ్యే వరకు నేను దీన్ని పట్టుకు వెళ్ళాల్సిందే. దీని మీద నాకు విసిగెత్తింది, నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ ధ్రువస్థానం. అయినా కూడా నేను ఇంకా వదిలిపెట్టడానికి లేదుట. బ్రహ్మగారు చెప్పారు అలాగా. ఐ కెనాట్ లీవ్ ఇట్, ఐఎమ్ స్టక్ విత్ ఇట్ అని బాధపడతాడు. సో ఈ యోగక్షేమాలు ఇలాగే ఉంటాయి. నిర్యోగక్షేమో భవ. కాబట్టి నీకు మోక్షం కావాలంటే యోగక్షేమాలు అవతల పారాయి. తర్వాత ఆత్మవాన్ అప్రమత్తశ్చ భవ. అలర్ట్గా ఉండమన్నారు. ఎందుకంటే మీరు ఇంతలా వింటుంటే, మీరంటే మనము, నేను ఒక అలా అంటాను. సో మనం ఇంతలాగా మనం గీతను అధ్యయనం చేస్తామండి. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళగానే మళ్ళీ పాఠం పుస్తకం మూసేయగానే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చేస్తాం. సో ఎలాగా మళ్ళీ నేను ఇందాక చెప్పాను. సో నిస్త్రైగుణ్యో భవార్జున. నిస్త్రైగుణ్యం అవడం అంటే అర్థం ఏంటి? 3 గుణాలకు అతీతంగా వెళ్ళాలి అంటే ముందు దానికి ఆ ప్రాసెస్లో ముందు సత్వగుణంలో నిలిచి ఉండు. నిత్య సత్వస్థో భవ అంటే రజోగుణాన్ని తమో గుణాన్ని అతిక్రమించి ఉండు అని అంటారు. మనం ఇంటికి వెళ్ళగానే దేహాధ్యాసతో మాట్లాడతాం, దేహాధ్యాసతో సంకల్పం చేస్తాం, దేహాధ్యాసతో కర్మని చేస్తాం. అంటే అక్కడికి తమో గుణ ప్రధానం అయిపోయింది. భోగ ప్రధానమైన కలిగి ఉంటాం, రజోగుణ ప్రధానంలో పడిపోయింది. అంటే ఎప్పుడైతే మనస్సులోకి రజోగుణం ప్రవేశిస్తోందో వెంటనే అలర్ట్ అవ్వాలి. ఆత్మవాన్. అప్పుడు అది ప్రవేశించదు.
ఇంట్లోకి దొంగ ప్రవేశిస్తుంటే అలర్ట్గా ఉంటుందా? యూ షుడ్ బి అలర్ట్. అయితే దొంగ ఎక్కడ ఉందండి అంటే మనస్సు దొంగ. వాచ్ ది మైండ్ ఆల్వేస్. దట్ ఈస్ ది సాధన. ఇంకింత గొప్ప సాధన మీరేం చేయనక్కర్లా. వాచ్ ది మైండ్. మైండ్ కనుక రజోగుణం ప్రవేశపెడితే యు వాచ్ ఇట్. అదిగో రజోగుణం వచ్చింది అని తెలుసుకుంటే అది పోతుంది అవుతాం. తమో గుణాన్ని తీసుకొస్తుంది, పోతుంది అవుతాం. ఒకసారి నేను అలా కూర్చుని ఉన్నా. అప్పుడు ఏదో ఏదో యోగా చేద్దామని అనుకున్న టైము, ఏదో ఈ టైంలో కొంత యోగా చేద్దాము అని అనుకుని ఒక డిసిప్లిన్ కింద చేస్తున్న టైము. సరే కూర్చుని పుస్తకం చూస్తూ సరే మనస్సు అంది దిక్కుమాల యోగా రోజు ఉండేది అదే మనకి వెంటనే దెన్ ఐ బికేమ్ అలర్ట్. నో, ఇది తమో గుణము. ఇంకా మనస్సు అండి ఇదివరకు చేసినంత యోగా ఇప్పుడు చేయలేము. బాడీకి అనే దానికి ఒకటి ఉంటుంది, వయస్సు అనేది ఉంటుంది. ఊరికే ప్రమాణం చేయక్కర్లేదని కూడా అంది మనస్సు. అంటే దాని వెంటనే ఇగో దీని పేరే తమో గుణం. ఆ జస్టిఫికేషన్ కూడా తమో గుణం. దీని పేరే తమో గుణం. లెట్ మీ ఎగ్జామిన్ వెదర్ బాడీ నీడ్స్ టు కంటిన్యూ టు టేక్ రెస్ట్ ఆర్ వెదర్ బాడీ కెన్ అండర్టేక్ సమ్ యోగాసనాలుందా, లేకపోతే నిజంగా వేయలేక దానికి రెస్టే కావాలా. లెట్ us ఎగ్జామిన్ ఇట్ అని ఎగ్జామిన్ చేయడం అంటే ఎలాగా? యోగాసనం ఒకటి వేయడం ప్రారంభించారనుకోండి, మీకే తెలిసిపోతుంది. ఓ లేదులే, బాడీకి పాపం ఇట్ ఈస్ మేకింగ్ ఏ జెన్యువైన్ డిమాండ్, రెస్ట్ కావాలంటుంది, కాబట్టి మనం మానేసి మీరు రెస్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆ డిమాండ్ వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే దట్ మీన్స్ ఆ డిమాండ్ ఈజ్ ఎ ఫాల్స్ డిమాండ్ అనమాట. సరే మొదలు పెట్టే వేయడం, ఏదో అర్ధగడి చక్రాసనం, సింపుల్ ఆసనం ఒకటి వేస్తే ఇట్ వాజ్ ఓకే. దెన్ యోగా వెంటాను. దాని అర్థం ఏంటి? మనస్సు ప్రవేశపెట్టినటువంటి ఆ తమో గుణ లక్షణాన్ని కనుక మీరు ఎలర్ట్గా లేకపోతే ఆవేళ మీ యోగం ఉండేది కాదు. అది దట్ ఈజ్ అలర్ట్నెస్, ఆత్మవాన్. నేను ఉంటే మీకు దృష్టాంతం ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చెప్పాను. అలాగే రజోగుణం ఉంటుంది. రజోగుణం అంటే ఏంటో తెలుసునండి. రజోగుణం అంటే భోక్తృత్వం. తమోగుణం అంటే కర్తృత్వం. కర్తృత్వం తమోగుణం. ఎందుకంటే దేహంతో అధ్యాసం ఉంటే కానీ కర్తృత్వం ఉండదు. కనుక భోక్తృత్వం అంటే రజోగుణం, ఫలాధ్యాస. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ లక్షణాలు అయిపోవాలి ఆత్మవా. అలాగే యోగక్షేమాలకి సంబంధించి మీకు ఆ లక్షణం, మన యోగక్షేమాలని మనమే చూసుకునే వాళ్ళము అనే భావన కలగగానే ఒక్కసారి ఈశ్వరుణ్ణి స్మరించి, హే ఈశ్వర, ఈ అజ్ఞానంలోకి నువ్వు నన్ను నెట్టివేయొద్దు సుమా అని ఒక ప్రార్థన చేసి అలా ఎలర్ట్గా ఉంటుంది. మన యోగక్షేమాలని మనమా చూసుకునే వాళ్ళం. ఇంతవరకు మన యోగక్షేమాలను మనమే చూస్తున్నామా? ఇదో భ్రాంతి తప్ప మరొకటేం కాదు. నిర్యోగక్షేమ. సో దట్ కైండ్ ఆఫ్ అలర్ట్నెస్, కాన్స్టెంట్ వాచ్ఫుల్నెస్, దీన్నే భగవాన్ బుద్ధుడు మైండ్ఫుల్నెస్ అంటాడు. బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ మైండ్, బీ థాట్ఫుల్ ఆఫ్ యువర్ థాట్స్. సో అలా మనస్సును ఎప్పుడు అలా పరిశీలిస్తూ ఉండాలి. అలాగే ముఖ్యంగా రిలేషన్షిప్స్లో ఎక్కడైనా అహంకారము, దర్పము, క్రోధము, పారుష్యము, పరుషంగా ఉండటము, ఇవన్నీ వస్తూ ఉంటాయి, రిలేషన్షిప్లో వస్తాయి. వచ్చినప్పుడు ఆ మైండ్ని, ఆ అహంకారాన్ని ఎగ్జామినేషన్ చేయాలి. ఈ విధంగా పరుషంగా ఉన్నది, ఇది కరెక్టా? యామ్ ఐ డూయింగ్ ది రైట్ థింగ్? ఎదరవాడిని కాదు ఎగ్జామిన్ చేయడం. వాడు కరెక్ట్ చేశాడా, వాడు ఏమన్యాయం చేశాడు, వాడు అది ఎగ్జామినేషన్. అది శుద్ధానవసరం. అది ఎదరవాడు ఏదో చేస్తాడు, వాడి ప్రెషర్ వాడికి ఉండే ఏదో చేస్తాడు. మన రెస్పాన్స్ ఎలా ఉన్నది? మన రెస్పాన్స్ అంటే ఏమీ లేదండి. మీ రెస్పాన్స్ అంటే అర్థం ఈగోస్ రెస్పాన్స్ అని అర్థం. ఆల్ రెస్పాన్సెస్ ఆర్ ఈగోస్ రెస్పాన్సెస్. ఇప్పుడు మీరు ఇంటికి ఎవరో వస్తారు, అంటారు, ఆ రెస్పాన్స్ ఎవరి రెస్పాన్స్? అది ఈగోస్ రెస్పాన్స్. అయ్యా దయచేయండి లోపలికి రండి కూర్చోండి అంటారు, అదే వాళ్ళ రెస్పాన్స్, ఈగోస్ రెస్పాన్స్. ఇట్ ఈస్ ది ఈగో విచ్ హ్యాస్ అటాచ్మెంట్స్ అండ్ ఎవర్షన్స్, ఆ ఈగోస్ రెస్పాన్సెస్. కాబట్టి ఉంటాయి ఈగోస్ రెస్పాన్స్. లైఫ్ అంటే ఈగోస్ రెస్పాన్సెస్సే. ఈగోయే రెస్పాన్స్ చేస్తూ ఉంటుంది ప్రపంచాన్ని. ఆ ఈగోస్ రెస్పాన్సెస్ని ఒక
ఆ భూతద్దం చూస్తూ ఉండాలి. ఎవరు చూసేదేవాళ్ళు? అహం ఆత్మవాన్. అంటే ఒక ఆయన ఉన్నారు, లేచి ఒక ఆయన ఉన్నారు, ఏమంటే ఈగోని చూసేది ఇంకెవరు ఉంటారండి అన్నారు. అంటే నేనున్నాను, మీరు సాక్షిగా ఉండండి అన్నారు. అంటే ఆయన ఆర్గ్యుమెంట్ ఒకటి చెప్పారు, సాక్షిగా ఉండాల్సిందే వాళ్ళు. ఈగోకి సాక్షిగా ఉండగలదా? ఈగో తనను తాను అధిగమించగలదా? కెన్ ఎనీబడి పుల్ అప్ హిజ్ ఓన్ బూట్ స్ట్రాప్? అంటే ఏదో నేను చెప్పాను చూడండి, నేను చెప్పి పాఠం మీకు పనికిరాదు, అవతలకి వెళ్ళండి అని చెప్పాను. ఎందుకంటే నువ్వు ఇన్ని ప్రశ్నలు వేస్తే యు ఆర్ రెస్పాండింగ్ యాజ్ అన్ ది ఈగో ఈజ్ రెస్పాండింగ్, దేర్ ఇట్ సెల్ఫ్ ఈగో ఈజ్ రెస్పాండింగ్. అయితే ఏం చేయమంటారు? యూ ట్రై వాట్ ఐ సే, దట్స్ ఆల్. డోంట్ ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్, యూ ట్రై ఇట్. ట్రై చేస్తే మీకే అర్థం అవుతుంది. నేనే మనస్సులో దూరం ఏమైనా చెప్తావా ఏమి? యూ ట్రై ఇట్, ట్రై టు బి ఎ విట్నెస్. ఒక ఆర్గ్యుమెంట్ చెప్పాడు, హౌ కెన్ ఈగో కెన్ బి నెగేటెడ్ వైల్ ద వన్ హూ హ్యాస్ టు నెగేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ఈగో అని చెప్పారు. చాలండి, మీరు నెగేట్ చేయలేరు, మీ వల్ల కాదు. ఎందుకంటే ఒక వజ్ర సదృశ్యమైన సిల్లీ ఆర్గ్యుమెంట్ ఒకటి పట్టు కూర్చున్నారు మీరు, దాన్ని బాగా బలం చేసి కూర్చున్నారు. యూ కెనాట్ గెట్ రెడ్ ఆఫ్ ఇట్. మీరు ఈ ఆర్గ్యుమెంట్ పెడితే నిద్ర కూడా పోలేరు. నిద్రపోవాల్సింది ఎవడు నిద్రపోవాలో వాడిని అధిగమించి నిద్రలోకి పోతున్నాడు అన్నాడా? కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ పెట్టద్దు. బీ ది విట్నెస్ టు ది ఈగో. ఆ ఈగోని విట్నెస్ చేయండి, ఆ ఈగో యొక్క రెస్పాన్సెస్ని పరికించండి. బి అలర్ట్, ఆత్మవాన్. దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ అడ్వైస్. దీనికే సమాధి అని పేరు. దీనికే సమాధి. సమాధి అంటే ఐఎమ్ మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ది మూమెంట్స్ ఆఫ్ ది మైండ్, ఐఎమ్ మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ది రెస్పాన్సెస్ ఆఫ్ ది ఈగో. ఆ విధంగా కనుక ఉన్నట్లయితే వెరీ సూన్ మిమ్మల్ని మనస్సు, అహంకారము మిమ్మల్ని హింస పెట్టడం ఆగిపోతుంది. వాటి వల్ల వచ్చే హింస ఇంత అంతా కాదు. మనిషి హృదయంలో యుద్ధం ఒకటి చెలవేగుతూ ఉంటుంది. ఆ యుద్ధమే బయటకు వస్తూ ఉంటుంది. వీళ్ళని తిట్టడం, వాళ్ళని తిట్టడం, ఆ రకంగా హృదయంలో చెలవేగుతుంది యుద్ధం. ఆ హృదయంలో ఆ ఈగో నిర్మాణం చేసేటువంటి ఒక బ్యాటిల్ నుంచి మీరు బయటపడాలంటే యూ హ్యావ్ టు ఎగ్జామిన్ ది ఈగో ఆల్ ది టైమ్. సో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ఏష తవ ఉపదేశ స్వధర్మమనుతిష్ఠత. ఇది నీకు ఉపదేశం. ఏష తవ ఉపదేశ. ఎందుకంటే అది శంకరులు యాడ్ చేశారు. ఎందుకంటే భవ అని లోటు ఉంది కదా, అర్జున అని సంబోధించి అనేక అంశాలని ఒకే శ్లోకంలో బాగా గుప్పించి చెప్పారు. కాబట్టి ఇది నీకు ఉపదేశం. ఈ ఉపదేశాన్ని నువ్వు పట్టుకో. సో స్వధర్మాన్ని అనుష్ఠించుకుంటూ ఉండు. అంటే ఇక్కడ చేయాల్సింది ఏం చెప్పలేదు, మనస్సుకి సంబంధించిన మాటలు చెప్పారు తప్పిస్తే చేయాల్సిన కర్మల్ని ఏం చెప్పలేదు. కర్మల్ని ఏం చెప్పరండి శాస్త్రంలో. గీతాశాస్త్రంలో ఈ కర్మ చేయి, ఆ కర్మ చేయి, ఏకాదశి నాడు ఉపవాసం ఉండు, ద్వాదశి నాడు భోజనం చేయి, ఇలాగేం చెప్పరు. స్వధర్మం అనుతిష్ట. నీ ధర్మాన్ని నువ్వు చేయి. ఇప్పుడు ఏకాదశి మా ధర్మం, భోజనం మా ఉపవాసం మా ధర్మం అవునా కదా, ఏమీ నువ్వు చూసుకోవాలి. యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్. గీత ఏమీ చెప్పదు. నీకు ఉపవాసం ఉండడం నీ ధర్మం అనిపిస్తే ఉండు, ధర్మం కాదనిపిస్తే భోజనం చేయవెళ్ళి, దట్స్ ఆల్. యూ డిసైడ్. బట్ స్వధర్మం అనుతిష్ఠత. స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉండు. ఈ పైన చెప్పిన ఉపదేశాన్ని బాగా గుర్తుపెట్టుకో. చాలా మంచి శ్లోకం. ఈ నిస్త్రైగుణ్యోపనిషత్తులో ఇంకో శ్లోకం. అంటే మీరు అనొచ్చు, ఏమండి నిష్కామంగా కర్మ చేసుకోమన్నారు, యోగక్షేమాలు వద్దన్నారు, స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉండు, రజోగుణం వద్దు, తమోగుణం వద్దు, సత్వగుణంలోనూ నిలబడు. అలా అయితే ఇంక మాకు ఏం మిగిలింది అని అలాగంటే భ్రాంతి ఒకటి కలిగిన అవకాశం ఉంది. సో ఇంకే కర్తృత్వం వద్దు, భోక్తృత్వం వద్దు, ఫలాకాంక్ష వద్దు, ఏమీ వద్దు, యోగం వద్దు, క్షేమం వద్దు, ఇంకేం మిగిలింది? ఏదో ఎడారిలో పారేసినట్టుగా పారేస్తున్నారే మమ్మల్ని అని అలాగే భ్రమపడతావేమో. నిస్త్రైగుణ్యము అనేది అది చాలా గొప్ప అవస్థ. అది అంత సామాన్యమైనది కాదు. నువ్వు ఏ భోగాలు, ఏ సుఖాలు నువ్వు ఎన్ని భావన చేయగలవో, తర్వాత నీకు భావన చేయడం నీకు చేత కాదు. నువ్వు వేదం తీసి చూడు,
వేదంలో కర్మకాండ తీసి చూస్తే నీకు అక్కడ ఉన్నాయి కామనలు, వందలాది కామనలు ఉన్నాయి. ఆ కామనలన్నీ మనకి తెలియని కామనలు కూడా అక్కడ చెప్తారు. గ్రామ కామో భవతి అని ఉంది, నేను వల్లించేవాడిని. గ్రామకామ అని ఉండేది. ఈ గ్రామకామ అంటే గ్రామము కోరికగా గలవాడు. గ్రామకామ మనకి అలాంటివి కోరిక ఉంటుందని కూడా మనకి తెలియదు. నేను అడిగాను, ఏమిటండి దిక్కుమాలని గ్రామకామ ఏం చేయాలి ఈ గ్రామాన్ని అంటే, మీకు లేకపోవచ్చాయా, గ్రామానికి సర్పంచ్ అవ్వాలని కోరుకుంటుంది ఒకటి, వాడు ఈ కర్మ చేస్తే అవుతాడు. రాష్ట్రకామ, రాష్ట్రకామాయ హోతవ్య, రాష్ట్రభృద్ధోమములో ఉన్నాయి, అవి రాష్ట్రకాముడు హోమం చేసుకోమన్నారు. అలాగే ఏవేవో నాకు గుర్తులేవు, ఎన్నెన్నో రకరకాల కోరికలు. రుక్కామ, ఇది విన్నారా మీరు? ఇది రుక్కామ. రుక్ అంటే చమక్ అనమాట, ముఖం కొంచెం చమక్ ఉండాలి, ఆ కోరిక రుక్కామ. దేవిక నిర్వపేత్ ప్రజాకామశ్చందాగుంసి, ప్రజాకామ సంతానం గలవాడు. దేవికాహని, దేవికాహ అంటే ఇష్టకలు, అవి అక్కడ ఆ అగ్నిహోత్రంలో అవి పెట్టాలి అక్కడ అంటూ, అలాగా ఎన్నెన్నో కామనలు. ఆ లిస్ట్ అంతా కామనల్ లిస్ట్ ఉంది. అవన్నీ నీకు వచ్చాయనుకో, అవి కాకుండా నువ్వు భావన చేయి, ఏ ఏ కామనలు సుఖాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ భావన చేయి, అవన్నీ నీకు వచ్చాయనుకో. ఈ కామ్యకర్మలో ఎన్ని కామనలు ఉన్నాయో అవన్నీ వచ్చేస్తే, అవి కాకుండా నీకు ఎన్ని కామనలు ఉన్నాయో అవన్నీ నీకు వచ్చేస్తే నీకు ఎంత ఆనందం వస్తుందో ఆ ఆనందం అంతా కలిపి ఈ నిస్త్రైగుణ్యంలో ఒక అంగంగా, ఒక పార్ట్ కింద ఉంటుంది అంతే. అది సంగతి అని ఆ ధోరణిలో ఒక శ్లోకం వస్తుంది. ఈ శ్లోకం, రాబోయే శ్లోకం 46వ శ్లోకం గొప్ప శ్లోకం. దీని అన్వయము అది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. అందాము. యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఎప్పుడు కూడా సంస్కృతంలో యథా వస్తే తథా తెచ్చిపెట్టుకోవాలి. యథా తథా, యహ సహ, యావత్ తావత్. యావత్ నపుంసకలింగం, యావాన్ తావాన్. యావాన్ ఉంటే తావాన్ తెచ్చిపెట్టుకోవాలి, లేకున్నా మనం తెచ్చిపెట్టుకోవాలి, అధ్యాహారం చేసుకోవాలి. ఒకవేళ తావాన్ ఉందనుకోండి యావాన్ తెచ్చిపెట్టుకోవాలి, లేకున్నా. మా నాన్నగారు చెప్తూ ఉండి వారి శ్లోకం దగ్గర, అరే ఈ శ్లోకం కఠినమైన శ్లోకం, అన్వయం డిఫికల్ట్, నీకు ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకో. అక్కడ ఒక యావాన్ ఉంది ఫస్ట్ హాఫ్లో, అక్కడ తావాన్ తెచ్చిపెట్టుకోవాలి. సెకండ్ హాఫ్లో తావాన్ ఉంది, యావాన్ తెచ్చిపెట్టుకోవాలి. అప్పుడు అన్వయం పూర్తవుతుందని చెప్పి. సో ఐ రిమెంబర్ దట్. లేకపోతే అన్వయం కష్టం. చెప్పకండి, ఎవరికి చెప్పకండి, రహస్యం. నిజంగా ఊరికే గ్లాసింగ్ ఓవర్ కాదు. సో ఎలాగంటే యావాన్ ఉదపానే అర్థ తావాన్ సర్వత సంప్లుతోదకే అని ఒక తావాన్ తెచ్చిపెట్టుకున్నారు. యావాన్ని బట్టి తావాన్ వచ్చింది. కింద యావాన్ ఉంది, కింద తావాన్ ఉంది కాబట్టి యావాన్ తెచ్చిపెట్టుకోవాలి. యావాన్ సర్వేషు వేదేషు తావాన్ బ్రాహ్మణస్య విజానతః. అదే అన్వయం. దాన్ని ముందే తావాన్ సర్వేషు వేదేషు అన్నారంటే అయిపోయింది, మీకు ఇంకా వాక్యం అన్వయం అవదు. అన్వయంతో మాకు సంబంధం లేదండి, మేము పై అర్థమే చెప్పుకుంటాం అంటే పర్వాలేదు, కానీ అన్వయం కుదరదంతే. సెంటెన్స్ కుదరదు. సెంటెన్స్ కుదరాలంటే యావాన్ ఉదపానే అర్థ తావాన్ సర్వత సంప్లుతోదకే, అది దృష్టాంతం. ఇంకా దార్ష్టాంతికం. తావాన్ ఉంది కాబట్టి యావాన్ తెచ్చిపెట్టుకోవాలి. ఆ తెచ్చిపెట్టుకున్న యావాన్తో మొదలెట్టాలి. వాక్యం ఎప్పుడు యావాన్తో బిగిన్ అవుతుంది, తావాన్తో ఎండ్ అవుతుంది. కాబట్టి తావాన్ అలా అట్టపెట్టండి రిజర్వ్లో, అట్టపెట్టి యావాన్ తెచ్చిపెట్టిన దాంతో బిగించేయండి. యావాన్ సర్వేషు వేదేషు తావాన్ బ్రాహ్మణస్య విజానతః. అదే అన్వయం. ఇప్పుడు ముందు దృష్టాంతం చూడండి. వాటన్నిటికంటే ముందు అవతారికి చూద్దాం. సర్వేషు వేదోక్తేషు కర్మసు యాన్యనంతాని ఫలాని
తాని నాపేక్ష్యంతే చేత్ కిమర్థం తాని ఈశ్వరాయేతి అనుష్ఠీయంతే ఇతి ఉచ్యతే శృణు. నిస్త్రైగుణ్యో భవ అన్నారు. త్రిగుణాలకి అతీతంగా పో. త్రైగుణ్య విషయ వేదాహ, వేదములు త్రిగుణముల లోపల ఉంటాయి. అంటే మరి ఏమిటిది? ఇప్పుడు వేదములలో కర్మలు చెప్పారు. ఎన్ని కర్మలు చెప్పారు? చాలా చెప్పారు. సో సర్వేషు వేదోక్తేషు కర్మసు, అన్ని వేదము చేత చెప్పబడిన కర్మలయందు. ఈ కర్మలు ఎలా ఉన్నాయి? ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క ఫలం చెప్పారు. ఇప్పుడు ఎన్ని కర్మలు ఉన్నాయి, ఎన్ని ఫలాలు ఉన్నాయి అంటే అనంతాని ఫలాని యాని, అనంతములు.